పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ శ్రమల కాల ధ్యానాలకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మత్తయి శుభవార్త 16వ అధ్యాయము 24-25 వచనములు. నన్ను అనుసరింపగోరువాడు తనను తాను పరిత్యజించుకొని తన సిలువను తీసుకొని నన్ను అనుసరించవలెను. తన ప్రాణమును కాపాడుకొని చూచువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తమే తన ప్రాణమును ధారపోయేవాడు దానిని దక్కించుకొనును. క్రీస్తునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఫిబ్రవరి నెల 23వ తారీఖున మీకందరికీ కూడా ఒక మహా గొప్ప పునీతుని పరిచయం చేయాలనుకుంటున్నాను. ఆయన పేరు పునీత పోలీకార్పు గారు. ఈ శ్రమల కాలంలో వీరి జీవితం మనకెంతో ప్రేరణగా ఉంటుంది, ఆదర్శంగా ఉంటుంది. పోలీకార్పు గారు పిల్లారా ఒక బిషప్ గారు. ఆయన వేద సాక్షిగా మరణం పాలయ్యారు. వారు శ్రీసభ పితామహులలో వారు కూడా ఒకరు ప్రియులకు దేవుని బిడ్డలారా. వీరి మరణాన్ని ఒకసారి మీ ముందుంచుతాను పిల్లారా. ఎంత ఆదర్శవంతంగా ఉంటుందో చూడండి. ఆ బిషప్ గారు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు పోలీకార్పు గారు వారిని బంధించారు. బంధించిన తర్వాత న్యాయాధిపతి ముందు నిలబెట్టి, నీవు యేసు ప్రభువును తిరస్కరించు, ప్రభు నాకు వద్దు అని చెప్పు, అప్పుడు మేము విడుదలనిస్తాం, మీకు స్వేచ్ఛనిస్తామని చెప్తే సుమారుగా 94-95 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఈ పోలీకార్పు బిషప్ గారు పలికిన మాటలు ఏంటంటే, ఇదిగో నేను 96 ఏళ్ళు భక్తితో నా ప్రభువును సేవించాను. నేను ఎప్పుడు ఏ సమయంలోనూ అపజయం పొందలేదు. నా రాజు నా రక్షకుడైన నా ప్రభువును నేను ఇప్పుడు ఎలాగ విడనాడగలను, ఏమని దూషించగలను అని ఆయన బంధించి చంపడానికి వచ్చినటువంటి వారికి సమాధానం చెప్పాడు. చివరికి ఆ న్యాయాధిపతి అగ్ని మీద ఉద్గిలమయ్యి ఈ బిషప్ గారిని ఘనఘన మండుచున్న మంటలలో వేసి కాల్చమంటే ఆయన నన్ను కొంచెం ప్రార్థన చేయించుకోనివ్వండి అని చెప్పారు. ఆయన ప్రార్థన చేసుకుంటుండగానే ఈ పోలీకార్పు బిషప్ గారి యొక్క రెక్కలని ఎనికి విరిచి పెడవిరిచి కట్టి కాళ్ళు చేతులు బంధించి ఘనఘన మండుచున్నటువంటి ఆ మంటలో ఇసిరివేశారు. ఆశ్చర్యం ఏంటంటే ఆ మంటలు పోలీకార్పు బిషప్ గారిని, పునీత పోలీకార్పు బిషప్ గారిని తాకలేదు. అప్పుడు వెంటనే అక్కడున్న సైనికులు తమ వద్ద ఉన్నటువంటి బళ్ళాలతో ఆయన పొడిచి చంపటం జరిగింది, తరం నరికి వేయటం జరిగింది. క్రీస్తునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పోలీకార్పు వేద సాక్షి యొక్క మరణాన్ని శ్రీసభ ఫిబ్రవరి 23వ తారీఖున ప్రతి సంవత్సరం కూడా కొనియాడుతుంది. వీరు స్వతహాగా క్రైస్తవుడు కాడు. స్మిర్న అనే ప్రాంతంలో యేసు ప్రభు శిష్యులలో ఒకటి యోహాను గారు, పేతురు, యోహాను, యాకోబు అంటాం కదా, యోహాను సువార్త రాసినటువంటి యోహాను గారు. ఆ యోహాను గారు స్మిర్న అనే ప్రదేశంలో దేవుని యొక్క సువార్తను బోధిస్తున్న సమయంలో ఈ పోలీకార్పు గారు అన్యుడు పరిచయం అయ్యాడు. ఆ తరువాత యోహాను గారి యొక్క బోధన ఆకర్షితులై యేసు ప్రభుని తెలుసుకున్నారు. ఆ తర్వాత ఆయనే ప్రభు యొక్క సువార్తని బోధించడం ప్రారంభించారు. ఆ సందర్భంలో యోహాను గారిని బంధించి ఆయన పాట్మోసు దీవికి పంపించారు. ఇదంతా చరిత్ర. మనం బైబిల్ కొంచెం తెలిసినటువంటి వారికి అందరికీ తెలిసి చరిత్ర. ముఖ్యంగా యేసులో ప్రకటన గ్రంథాన్ని, దర్శన గ్రంథాన్ని ఈ పాట్మోసు దీవిలో ఉండే రాశారు, దర్శనాలు పొందుకున్నారు. అక్కడికి వెళుతున్న సమయంలో ఈ స్మిర్న అనేటువంటి పట్టణంలో ఉన్న క్రైస్తవులని, ఆ ప్రాంతంలో ఉన్న క్రైస్తవులందరికీ కూడా ఈ పోలీకార్పు గారిని బిషప్ గారిగా నియమించి అభిషేకించి నాయకుడిగా నియమించడం జరిగింది. ఆ తర్వాత తనకు అప్పచెప్పినటువంటి బాధ్యతలని పోలీకార్పు బిషప్ గారు చాలా భక్తియుతంగా సమర్థవంతంగా నెరవేర్చారు. ఆ రోజుల్లో ఇంకా శ్రీసభ నిలదొక్కుకోలేదు కాబట్టి ఏ పండుగ ఎప్పుడు చేయాలి, అన్నిటికంటే ముఖ్యంగా నేను మీకు చాలాసార్లు చెప్పాను, ఈస్టర్ పండుగను మాత్రమే ఆదిలో చేసుకునే వాళ్ళు అన్ని పండుగల కంటే తల్లి పండుగ అదే.
ఈ తపస్సు కాలం కూడా ఆ పండగకి పాస్కా ఆయుత్త కాలం, పాస్కా పండగకి ఆయుత్తపడేటువంటి కాలం. కాబట్టి ఎప్పుడు చేసుకోవాలని తెలియక ఆ రోజుల్లో పేతురు గారు రోము నగరంలో ఉన్నారు కాబట్టి, అదేవిధంగా అపోస్తలులు రోములో ఉన్నారు కాబట్టి వారి వద్దకు తెలుసుకోవడానికి వెళ్ళారు. అయితే అక్కడ కొన్ని దినాలు గడిచిన, చాలా దూరం కాలినడక కాబట్టి మరలా తిరిగి పోలీకార్పు బిషప్ గారు తనకి పీఠం స్మిర్నాకు వచ్చేసరికి అక్కడ వేద హింసలు భయంకరంగా ప్రారంభమైపోయాయి. యూదులు ఎవరైతే క్రైస్తవులుగా మారారో వారిని చిత్రహింసల గురి చేయడం ప్రారంభించారు. వారికి అన్నం పెట్టేవాళ్ళు కాదు, నీళ్లు ఇచ్చేవాళ్ళు కాదు, వాళ్ళ దగ్గర ఉన్న ధనాన్ని గుంజేసుకునేవాళ్ళు. భయంకరమైన వేద హింసలు పొందుతున్నారు తన బిడ్డలందరూ కూడా. అయితే బిషప్ గారిని పీఠంలోనికి రావద్దు, గ్రామం బయట తలదాల్చుకోనండి అని కొంతమంది క్రైస్తవులు వచ్చి ఆయన బలవంతంగా అక్కడే ఉంచడం జరిగింది. ఆయన ఎక్కడ ఉన్నాడు అనేటువంటి ఆ రహస్యాన్ని నాయకులందరూ కూడా పసిగట్టి అప్పుడు పోలీకార్పు బిషప్ గారిని బంధించి, నేను ప్రారంభంలో చెప్పాను కదా, ఆ విధంగా పోలీకార్పు గారిని వేదహింసలకు గురి చేసి చివరికి మరణం పాలు చేయడం జరిగింది. ప్రభునందు ప్రియులారా, శ్రమల కాలంలో ఉన్న మనందరము కూడా, పాస్కాయుత కాలంలో ఉన్న మనందరము కూడా ప్రభు ఏమంటున్నాడు? నన్ను అనుసరింపగోరువాడు తన సిలువను ఎత్తుకుని నన్ను అనుసరించాలి. ఏమిటి మన సిలువలు ఎత్తుకుని మనం అనుసరించటం అంటే? దీన్ని కొంచెం మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. మనకి శ్రమలు ముఖ్యంగా 3 విధాలుగా వస్తాయి. ఒకటి ఏంటంటే సహజంగా మానవ ప్రవృత్తి కారణంగా వచ్చేటి శ్రమలు. దీని ఆదికాండం 3వ అధ్యాయంలో మానవుడు పాపం చేసినప్పుడు, దేవుడు అయినటువంటి యెహోవా మానవుడు పాపం చేసినప్పుడు నీవు మట్టిని తవ్వి చెమటోడ్చి కష్టపడి కూడు సంపాదించుకోవాలి. జీవించడానికి మనం కష్టపడాలి, అందరికీ ఉంటుంది పిల్లారా. రెండవది, మనం చేసినటువంటి పాపాల కారణంగా, పాడు పనుల కారణంగా మనకు కష్టాలు వస్తాయి. ఉదాహరణకి తాగి బండి నడుపుతున్నాడానికి యాక్సిడెంట్ అయింది, కాలు ఇరుగుద్ది, అది 2వ రకపు శ్రమలు. మూడవది, ఏ పాపం చేయకుండా మనకు శ్రమలు వస్తాయి. వీటి గురించి ప్రభు అంటున్నాడు ఏమని? తన సిలువను ఎత్తుకుని నన్ను అనుసరించాలి అని. పోలీకార్పు గారు మనందరికి దానిలో ఆదర్శం. ఆయన ఎన్నో శ్రమలు పొందినా కానీ దేవుని విడవల, దేవుని మరవల. తన శ్రమలలో దేవుని స్తుతించాడు. దేవుని ఎడ తనకున్న నమ్మకాన్ని ఆయన సాక్ష్యాన్ని పలికాడు. ఈ శ్రమల కాలంలో కొన్నిసార్లు మనం చేయని తప్పుకి మనకి శ్రమలు వస్తుంటాయి. ఎందుకు పంపిస్తాడు అసలు శ్రమలు దేవుడు? కొన్ని కారణాలు ఉన్నాయి. మన విశ్వాసాన్ని బలపరచటానికి, రెండవది మన ఆత్మ బలాన్ని పెంచటానికి, మన ఆత్మీయంగా బలపరచటానికి, మూడవది మనం చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తంగా మనకి శ్రమలు వస్తాయి, నాలుగవది పిల్లారా మన తన సేవలో వాడుకోవడానికి, ఐదవది అతి ముఖ్యమైనటువంటిది మన శ్రమలు, మన సిలువలు పాపుల యొక్క మారు మనసు కొరకే ఉపయోగించుకోవడానికి. వీటిలో ఏదైనా కావచ్చు, ఇది దేవుడు మనకి మన మేలు కొరకై, మన మంచి కొరకై పంపించే శ్రమలు. ఈ శ్రమల కాలంలో మనము కూడా మన సిలువను ఎత్తుకొని ప్రభువును అనుసరించాలి. దానికి గొప్ప ఉదాహరణ, గొప్ప ఆదర్శం పునీత పోలీకార్పు గారు. అతని పెడరెక్కలు విరిచి చేతులు కట్టివేసి శూలాలతో పొడుచుకుంటా, నువ్వు యేసు ప్రభువును దూషించు, నీకు స్వేచ్ఛనిస్తాం, నువ్వు బంగారంలాగా బతకొచ్చు అంటే 96 సంవత్సరాల పాటు నా ప్రభువును భక్తితో సేవించాను. నేను ఎప్పుడు ఏ సమయంలోనూ అపజయం పాలు కాలేదు. నా ప్రభువు నాకు తోడుగా ఉన్నాడు. నా రాజు, నా రక్షకుడైన ఆ ప్రభువుని నేనిప్పుడు ఎలాగ వినాడగలను, ఏమని దూషించగలను అని బిగ్గరగా గంభీర స్వరముతో పలికాడు పోలీకార్పు గారు. పిల్లారా, చిన్న చిన్న శ్రమలు రాగానే, చిన్న చిన్న కష్టాలు రాగానే ప్రభువును నిందిస్తున్నావా నీవు? ఈ శ్రమల కాలంలో సిలువ మార్గంలో, ప్రభువా నా జీవితంలో వచ్చేటువంటి శ్రమలని నీ సిలువ మరణాన్ని చూసి ఆలింగనము చేసుకునే శక్తిని నాకు ఇవ్వయ్యా అని వేడుకుంటాం కదా. అటువంటి శక్తిని, ఆత్మ బలాన్ని మనందరికి కూడా పునీత పోలీకార్పు గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా, గొప్ప పునీతుడు పిల్లారా, చాలా మంది పునీతుల గురించి మనకు తెలియదు. అసలు వాళ్ళ గురించి మనం తెలుసుకుంటుంటేనే మన విశ్వాసం ఆటోమేటిక్ గా బలపడుతుంది. మనకు తెలియకుండానే మన విశ్వాసం ఉడికెత్తుతండి ప్రియులకు దేవుని బిడ్డలారా. అటువంటి వారు పునీత పోలీకార్పు గారు. ఒక అన్యుడు
ప్రభు సేవకుడిగా మారి, ప్రభు బోధకుడిగా మారి, ప్రభు కొరకే మరణాన్ని పొందినటువంటి వాడు, ప్రభుకు సాక్షిగా మరణం పొందినటువంటి వాడు. నీవు నేను పుట్టు క్రైస్తవం అని చెప్పుకుంటున్నాం, జ్ఞానస్నానం పొందిన క్రైస్తవం అని చెప్పుకుంటున్నాం. చిన్న శ్రమలాగానే దేవుని నిందిస్తున్నాం, తట్టుకోలేకపోతున్నాం. శ్రమల కాలంలో మనం మన సుఖాలను త్యాగం చేసుకొని ఆ దేవునికి శ్రమలో పాలు పంచుకోగలగాలి. అటువంటి వరాన్ని, అద్భుత శక్తిని, అందుకు కావాల్సినటువంటి వరాన్ని మనకి ఇవ్వమని తల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమగల తండ్రి, పునీత పోలీకార్పు గారు ప్రభువా, ఇదిగో నీకు నమ్మక పాత్రమైనటువంటి సేవకుడిగా, బిషప్ గారిగా జీవించి ఒక వేద సాక్షిగా తన రక్తాన్ని నీ కోసం ధారపోశారు, తన బిడ్డల కొరకే ధారపోశారు. మహా గొప్ప పునీతులు ఈరోజు మేము స్మరించుకుంటున్నాం. తండ్రి, మీ ఆత్మశక్తితో, ఆత్మవరాలతో మమ్మల్ని నింపండి. ఈ శ్రమల కాలంలో మా జీవితంలో వచ్చే సిలువలని మేము మా భుజాల మీద వేసుకొని నీ సిలువను వెంబడించే శక్తిని మాకు దయచేయండి ప్రభువా. శ్రమను తిట్టుకుంటా కూర్చోకుండా ఆత్మీయంగా బలపడే వరాన్ని మాకు దయచేయండి తండ్రి. ఈనాడు వాక్య పరిచర్యలో పాల్గొన్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. ఈ శ్రమల కాలంలో మాకు ఆత్మీయ మేలుని, ఆత్మీయ బలాన్ని అనుగ్రహించమని, నీ బిడ్డలను దీవించు నాయన, ఆశీర్వదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.